వెల్కమ్ టు తేజ70 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కుట్రను ఛేదించుకున్న గెలిచిన న్యాయం. వడ్డీతో చెల్లిస్తాం, నేను మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు, నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. కవిత 20 నెలల దర్యాపులో తేలింది సున్నా, 165 రోజుల నిర్బంధం తర్వాత విడుదల. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రేట్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు. అభియోగాలు సరే, ఆధారాలు ఏవి? ఇది కుంభకోణమే అయితే రుజువులేంతో చూపించండి. ఇన్నేళ్ళు కనీసం ఒక ఆధారమైనా సమర్పించారా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం విచారణ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఖరికి 165 రోజులు తిహార్ జైల్లో ఉన్న తర్వాత కవిత గారికి బెయిల్ అనేది మంజూరు అయింది. ఈ మంజూరు అవ్వడానికి దాదాపు ముఖ్య న్యాయవాది రోహితి అనే న్యాయవాది అనే చెప్పవచ్చు. దాదాపు 165 రోజుల విచారణ తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ ఈడీకి ప్రశ్నల వర్షం కురిపించింది. 50,000 డేటాని స్వీకరించిన తర్వాత, పేజీల డేటాను స్వీకరించిన తర్వాత ఎలాంటి ఆధారాలు అనేది దొరకలేదు. అదేవిధంగా ఫోన్ యొక్క ఆధారాలను కూడా డిలీట్ చేయడంతో ఈ ఫోన్ డిలీట్ యొక్క ఆధారాన్ని మేము కోర్టు పరిగణనలో తీసుకోమని, పక్కా ఆధారాలు ఉంటేనే కవితని శిక్ష అనేది పడుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈ కోణంలో సుప్రీంకోర్టుకి ఎలాంటి ఆధారాలు అనేది ఈడీ సిబిఐ సమర్పించలేదు. ఈ క్రమంలో దాదాపు కవితకి ఆఖరికి బెయిల్ అనేది మంజూరైంది. అండర్ ట్రయల్ పేరుట నిందితుల్ని శిక్షించడం తప్పు. ఈ క్రమంలో కవిత న్యాయవాది రోహితి ఆఖరికి బెయిల్ పిటిషన్ పెట్టడంతో కవిత గారు బయటికి రావడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల రణభేరి, యాజమాన్యం సర్కారు నిర్లక్ష్యంపై పోరుబాట. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాచ్లతో కార్మికుల నిరసన, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్. ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యేక పోరు. మళ్ళీ పశ్చిమ బెంగాల్లో గొడవలు మొదలయ్యాయి. ఛాత్ర సమాజ్ సబర్ణ అభియాన్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తం. ట్రైనీ డాక్టర్ల అత్యాచారం ఘటనపై కోల్కతాలో సచివాలయ ముట్టడికి విద్యార్థులు యత్నం. సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, భాషవైపు గోళ్ల ప్రయోగం. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు. కలకత్తాలో రోజంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. నేడు పశ్చిమ బంగాల్ బంద్కు బీజేపీ పిలుపు. మమతాకు పాలిగ్రాఫీ టెస్ట్ చేయాలని డిమాండ్. కలకత్తాలో జరిగిన డాక్టర్ల అత్యాచారం వెనుక దాదాపు ఇప్పటివరకు నిందితుడికి శిక్ష అనేది పడింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ బంద్కు పిలుపివ్వడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బంగాల్లో దాదాపు మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలై. ఇటువరకు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో కూడా ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. అంటే ఈ క్రమంలో కూడా ఇప్పుడు భారతదేశంలో పశ్చిమ బంగాల్లో జరిగిన ఘటనలో దాదాపు కూడా అక్కడున్న పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. కానీ నిందితుడికి ఆ రోజు శిక్ష వేసి ఉంటే ఈ పరిస్థితి మమతా బెనర్జీకి రాకపోయేది. కెనడాలో భారత విద్యార్థుల నిరసన. సుమారు 70,000 మంది విదేశీ విద్యార్థులు దేశం విడిచిన పరిస్థితి. వలస విధానాల మార్పులే కారణం. ఆందోళనలో దిగిన విదేశీ విద్యార్థులు. సో అంతర్జాతీయ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇది ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. కెనడా ఇమిగ్రేషన్ పద్ధతిలో కొన్ని మార్పులు అనేది జరిగింది. పర్మనెంట్ రెసిడెన్సీ పాలసీలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. ఈ క్రమంలో చాలా మంది భారత విద్యార్థులు 70,000 మంది విద్యార్థులు భారతదేశానికి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు నిరసనకి దిగారు. మా యొక్క భవిష్యత్తుకి చాలా ప్రమాదం అని చెప్పి కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 తరాలోని ఆటోఇమ్యూన్ సమస్య, టైప్ 2 డయాబెటీస్ లాంటి లక్షణాలు. యుక్త వయసులోనే మెదడు టైప్ 2 లాగా పొరబారుతున్న వైద్యులు త్వరలోనే గుర్తిస్తే నష్టం తగ్గవచ్చు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే డయాబెటిక్స్ మనకందరికి తెలిసిందే. టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ కూడా ఉంటుంది, కానీ టైప్ 1.5 డయాబెటీస్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాంక్రస్ నుంచి వచ్చే ఇన్సులిన్ తగ్గిపోవడంతో మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లెటెంట్ ఇమ్యూనిటీ డయాబెటీస్ ఇన్ అడల్ట్ పేరుతో దాదాపు 1.5 డయాబెటీస్ కూడా ఉంటుంది. ఇది దాదాపు 30 ఏళ్ళ పైన వాళ్ళకు ఇది గుర్తించడం జరిగింది. దీన్ని మొదట్లోనే గుర్తిస్తే దీని యొక్క తీవ్రత తక్కువ ఉంటుందని, అదేవిధంగా దీన్ని మెడిసిన్ సరిగా వాడితే మొత్తం పూర్తిగా తగ్గిపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఖార్గే కుమారుడు బర్తరఫ్ చేయండి. ఖర్గే ట్రస్ట్ భూ కేటాయింపుపై కుంభకోణంపై చర్చ తీసుకోండి. కర్ణాటక గవర్నర్కు బీజేపీ వినతి. సిబిఐ విచారణ జరిపించాలని, ఖార్గే రాజీనామా చేయాలని డిమాండ్. 17 నుంచి ప్రజాపాలన. మరో 10 రోజులు దరఖాస్తుల స్వీకరణ. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఎజెండా. గోష్మాల్, కొత్త ఉస్మానియా దవాఖానా, ఏడాదిలో 15 నర్సింగ్ కాలేజ్ భవనాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సామాన్యంగా సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ అనేది మొదలవుతాయి. అదేవిధంగా ఎవరైతే హెల్త్ కార్డులు లేవో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో అర్హతలు ఉన్న వారికి ఖచ్చితంగా కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని, అదే గోష్మాల్లో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాలని, అదేవిధంగా 15 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను వెంటనే నిర్మించాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో 17వ తారీఖు
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దరఖాస్తును మొదలుపెట్టాలని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణానికి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.